హాయ్ అండి అందరికీ తెలంగాణ మూమెంట్లో ఈరోజు మన టాపిక్ ఏంటంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్. సో 1956 ఫిబ్రవరి 20న హైదరాబాద్ హౌస్లో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది జరిగింది. ఆంధ్ర నుంచి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న, అల్లూరి సత్యనారాయణ రాజు పిసిసి చైర్మన్, గౌతులచ్చన్న మినిస్టర్, నీలం సంజీవరెడ్డి డిప్యూటీ సీఎం అండ్ బెజవాడ గోపాలరెడ్డి వచ్చేసి సీఎం. సో తెలంగాణ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే బీఆర్కే కొండ వెంకటరంగారెడ్డి, మరి చెన్నారెడ్డి, హైదరాబాద్ పిసిసి వచ్చేసి జేవి నరసింహారావు. సో ఓకేనా, జేవి అంటే జోగినపల్లి వెంకట నరసింహారావు. సో 14 ప్రామిసెస్ ఏంటంటే ఫస్ట్ వన్ సర్ప్లస్ ఫండ్స్. తెలంగాణ సర్ప్లస్ ఫండ్స్ అనేవి తెలంగాణ డెవలప్మెంట్ కోసం మాత్రమే వాడాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి లిక్కర్ ప్రొహిబిషన్ ఫైనల్ డిసిషన్ అనేది తెలంగాణ లెజిస్లేటివ్ చేతిలోనే ఉంది. అండ్ థర్డ్ వన్ ఏంటంటే ఎడ్యుకేషన్. రీజనల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ 100% రిజర్వేషన్ అనేది తెలంగాణ వాళ్ళకి ఉండాలి. స్టేట్ లెవెల్ ఎడ్యుకేషన్ వచ్చేసి 1/3 అంటే ఒక పోస్ట్ అనేది తెలంగాణ వాళ్ళకి ఇస్తూ 2 పోస్టులు అనేవి ఓపెన్లో ఉంచాలి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అంటే ఫోర్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్. అండ్ ఫోర్త్ వన్ ఏంటంటే రిట్రీచ్మెంట్. ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే దాన్ని పాపులేషన్ ఆధారంగా రిమూవ్ చేయాలి. రిక్రూట్మెంట్ ఆల్సో బేస్డ్ ఆన్ పాపులేషన్. లాంగ్వేజ్ వచ్చేసి నెక్స్ట్ లాంగ్వేజ్ 6 వన్ వచ్చేసి ఉర్దూ అనేది 5 years కంటిన్యూ చేయాలి. ఎక్కడ అంటే కోర్ట్ లాంగ్వేజెస్లో అండ్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజెస్లో. తెలుగు వచ్చేసి నో తెలుగు లాంగ్వేజ్ ఇన్ ఇనిషియల్ స్టేజ్లో తెలుగు లాంగ్వేజ్ అవ్వద్దు. సో వితిన్ 2 yearsలో దే షుడ్ క్లియర్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 2 yearsలో ఫినిష్ చేయాలి. అండ్ 7th వన్ వచ్చేసి డొమిసైల్ క్వాలిఫికేషన్. దీన్నే లోకల్ క్యాండిడేట్ క్వాలిఫికేషన్ అంటారు. అది ఎలిజిబిలిటీ ఏంటంటే 12 years. 8th వన్ వచ్చేసి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్. ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఎలా చేయాలంటే ఖచ్చితంగా ల్యాండ్ ట్రాన్సాక్షన్ చేయాలంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్ యొక్క అప్రూవల్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. 9, 10, 11 వచ్చేసి రిలేటెడ్ టు టీఆర్సీ. 12, 13, 14 వచ్చేసి పొలిటికల్ ప్రామిసెస్. 12th వన్ ఏంటంటే సీఎం తెలంగాణ అయితే డిప్యూటీ సీఎం సీఎం ఆంధ్ర అయితే డిప్యూటీ సీఎం తెలంగాణ ఉండాలి. అండ్ 13 వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చేసి ఏంటంటే 60:40 రేషియోలో తీసుకోవాలి. అండ్ తెలంగాణలో ఖచ్చితంగా 1 ముస్లిం మినిస్టర్ తీసుకోవాలి. అవుట్ ఆఫ్ 6 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఉంటాయి కదా, అందులో 2 ఖచ్చితంగా తెలంగాణకి ఇవ్వాలి. ఆ పోర్ట్ఫోలియోస్ ఏంటంటే హోమ్, ఇరిగేషన్, ప్లానింగ్, ఫినాన్స్, రెవెన్యూ, కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మనం అందరం ఇంట్లో కూర్చొని ఇరిగేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఇరిగేషన్ స్టార్ట్ చేయాలంటే మనకి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ అయింది, దానికి ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి ఫైనాన్స్ కావాలి. ఫైనాన్స్ అనేది ఎక్కడ నుండి వస్తుంది? రెవెన్యూ నుండి వస్తుంది. రెవెన్యూ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీలో రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇట్లా గుర్తుపెట్టుకోండి. అండ్ 14th వన్ ఏంటంటే పీసీసీ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఎప్పటి వరకు కంటిన్యూ అవ్వాలంటే 1962 వరకు. ఇదంతా బాగానే ఉంది. ఓకే, 1956 ఫిబ్రవరి 20న జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది అనేసి మనకి బండ గుర్తుండిపోతుంది. సో మరి దాన్ని సైన్ ఎప్పుడు చేశారు అంటే 1956 జూలై 19న సైన్ చేశారు. సరే, ఇది బీఆర్కే ఎప్పుడు ప్రెస్కి రిలీజ్ చేశారంటే 1956 ఆగస్ట్ 14న ప్రెస్కి రిలీజ్ చేశారు. దేని పేరు మీద అంటే తెలంగాణ సేఫ్ గార్డ్స్ పేరు మీద. ఇంకొకసారి మొత్తం రివిజన్ చూద్దాం మనము. 14 ప్రామిసెస్ కదా, అందులో ఫస్ట్ వన్ ఏంటంటే సర్ప్లస్ ఫండ్స్. అండ్ సెకండ్ వన్ సర్ప్లస్ ఫండ్స్ తెలంగాణకే ఉండాలి. లిక్కర్ ప్రొహిబిషన్ తెలంగాణ లెజిస్లేటివ్స్ హ్యాండ్లో ఉంది. థర్డ్ వన్ వచ్చి ఎడ్యుకేషన్. అంటే ఎడ్యుకేషన్లో ఏంటంటే రీజనల్ ఎడ్యుకేషన్లో 100% లోకల్ రిజర్వేషన్. స్టేట్ లెవెల్లో వచ్చేసి 1/3 ఒక పోస్టు తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా ఇచ్చి 2 పోస్టులు అనేవి ఓపెన్లో ఉంచాలి. అండ్ 4th వన్ 5th వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్. రిక్రూట్మెంట్ బేస్డ్ ఆన్ పాపులేషన్ జరగాలి. లాంగ్వేజ్ వచ్చేసి 6 years వరకు ఉర్దూ లాంగ్వేజ్ అనేది కోర్ట్ లాంగ్వేజ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్లో కంటిన్యూ చేయాలి. తెలుగు వచ్చేసి ఇనిషియల్ స్టేజ్లో తెలుగు అవసరం లేదు, కానీ తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది 2 years లోపు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. అండ్ 7th వన్ వచ్చేసి లోకల్ క్యాండిడేట్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12 years. అండ్ 8th వన్ వచ్చేసి ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి టీఆర్ఎస్సీ అప్రూవల్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ 9, 10, 11 వచ్చేసి టీఆర్సీ గురించి. 12, 13, 14 వచ్చేసి పొలిటికల్ ప్రామిసెస్. ఓకేనా, సేమ్ ఇంకా 12th వన్ వచ్చేసి సీఎం తెలంగాణ అయితే డిప్యూటీ సీఎం ఆంధ్ర అండ్ వైస్ వర్సా. 13th వన్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఎలా ఉండాలి? 60:40 రేషియోలో ఉండాలి. 1 ముస్లిం మినిస్టర్ అనే వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఉండాలి. 6 ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ హోమ్, ఇరిగేషన్, ప్లానింగ్, ఫినాన్స్, రెవెన్యూ, కామర్స్ అండ్ ఇండస్ట్రీలో 2 ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళకి ఉండాలి. 14th వన్ వచ్చేసి పీసీసీ అనేది ఎప్పటివరకు కంటిన్యూ అవ్వాలంటే 1962 వరకు కంటిన్యూ అవ్వాలి. సో దీని మీద సైన్ చేసింది ఎప్పుడు అంటే 1956 జూలై 19న సైన్ చేశారు. ప్రెస్కి ఎప్పుడు రిలీజ్ చేశారంటే ఆగస్ట్ 14న ప్రెస్కి రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రీజనల్ కౌన్సిల్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.